రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. కల్తీపాల కేసు నిందితుడు గణేష్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. నిందితుని రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. కల్తీపాల కేసు నిందితుడు గణేష్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. నిందితుని రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు.